తెలుగు బేసిక్ క్లాస్ కి అందరికీ స్వాగతం. సంయుక్త అక్షరాలు, ద్విత్వాక్షరాలు, సున్నాతో కూడుకున్నటువంటి అక్షరాలు ఏ విధంగా చదవాలో, రాసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలతో రాయాలో ఇది వరకు చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు వాక్యాల్లో సంయుక్త అక్షరాలు, ద్విత్వాక్షరాలు, పూర్ణస్వరం అదే సున్నాతో కూడుకున్న అక్షరాలని ఏ విధంగా చదవాలి, వాక్యంలో అవి ఏ విధంగా కూడగలుక్కోవాలనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మొదటిసారి ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికి అందుబాటులో ఉండే విధంగా షేర్ చేయండి. క్లాసులో విషయంలోకి వెళ్దాం. ప్రకృతి మనిషి అనేటువంటి ఈ కవిత మా గురువు గారు రాసినటువంటి కవితలో కొన్ని పంక్తులు తీసుకున్నాను, వాటి గురించి వివరిస్తున్నాను. మధ్య మధ్యలో కొన్ని పంక్తులు మాత్రమే తీసుకున్నాను. ఈ కవిత ఎవరైనా చదివిన వాళ్ళు ఉంటే గమనిస్తారని నా విన్నపం. ప్రకృతి మనిషి, ఇది ఎలా చదవాలి? అక్షరాలు నేర్చుకున్నటువంటి విద్యార్థి, గుణింతాలు నేర్చుకున్నటువంటి విద్యార్థి ఆ అక్షరాలు గుణింతాల ఆధారంగా పదాలు వాక్యాలు ఏ విధంగా చదవాలనే దాని గురించి మనం ఇక్కడ చెప్పుకుందాం. ఇప్పుడు ఇది పాకింద రాబోతూ ఉంది, పాకింద రాబోతూ ఉంది. ఈ పాని సగం చదివి రావొత్తుని పూర్తిగా చదవాలని ముందు ఇదివరకే మనం చదువుకున్నాం. అలా చదివినప్పుడు ప్రా అని వస్తుంది. ఈ కాకింద వృత్తం ఉంది కాబట్టి అది అచ్చుతో కూడుకున్న గుర్తు కనుక కురు అనేది మన గుణింతాలో తెలుస్తుంది. ప్రకృతి ఈ ప్రకృతి ఈ తీ అనేది చివర ఇకారం ఉంటుంది. గుడి ఉన్నప్పుడు ఇకార శబ్దంతో ముగుస్తుంది. ప్రకృతి. అలాగే మనిషి మానేది మామూలు రాస్తాం, నీ ఈ మనిషి. ఇక్కడ కూడా ఈ ప్లస్ ఈ అని వస్తుంది. ఇక్కడ కూడా ఈ ప్లస్ రు అని వస్తుంది. ఇవి ఎలాగ వచ్చే ఈ విధంగా ఇక్కడ వివరంగా చెప్పుకుందాం, జాగ్రత్తగా వినండి. సృష్టి సా పొల్లు రు అన్నమాట. స్టి ఇక్కడ షా పొల్లు పొల్లు ఈ. ఇక్కడ చూడండి ఇది కలిపి సృష్టి అంటే ఇది ముందు చదువుతున్నాం, ఇది పూర్తిగా అనిపించేది ముందు సగం చదువుతున్నాం, తర్వాత ఇది కూడా సగమే చదువుతాము. దీనికి గుడి ఇక్కడ వచ్చి సృష్టి అవుతుంది. అలాగే ఆ తర్వాత సున్నా ఉంది, కాబట్టి కాదు, ఇక్కడ అని చదవకూడదు. దాని తర్వాత ఉన్నటువంటి అంటే సున్నా పదం మధ్యలో సున్నా వచ్చినప్పుడు, పదం మధ్యలో జాగ్రత్తగా వినండి, పదం మధ్యలో సున్నా వచ్చినప్పుడు సున్నా తర్వాత ఏ అక్షరం ఉందో ఆ అక్షరం యొక్క అనునాసికము శబ్దము చదవాలి. అది పదం మధ్యలో సున్నా ఉన్నప్పుడు. పదము చివర సున్నా ఉన్నప్పుడు ఆ పదం సున్నా ముందు ఏ అక్షరం ఉందో దానికి సున్నా పెట్టి, అంటే కం కం తం అలా ఆ విధంగా మా శబ్దం వస్తుంది. కానీ పదం మధ్యలో సున్నా వచ్చినప్పుడు మాత్రం సున్నా తర్వాత సున్నాకి కుడివైపు ఏ అక్షరం ఉందో చూసి దాని వర్గంలో ఉన్న పంచమాక్షర శబ్దాన్ని మనము రాయాలి, చదవాలి. ఇక్కడ చూస్తే ఈ దా ముందుంది కాబట్టి దా చివరి వర్గంలోని చివరి అక్షరము నా శబ్దము ఇన్ అన్నమాట. అప్పుడు ఇది ఇక్కడ దీర్ఘం ఉంది కాబట్టి అందా అని వస్తుంది. చూడండి, అందా లా కు ఇక్ ప్లస్ ఊ అందా చూడండి, అందాలకు అందాలకు అలా
దీని తర్వాత ఉన్న సున్నాని దీని పంచమ వర్గం, ఈ వర్గంలోని పంచమాక్షరం నా శబ్దం చదువుతున్నాం. అందుకు అందాలకు, అందాలకు. ఆకృతి తర్వాత ఇక్కడ ఇది ఆల్రెడీ ఇక్కడ క్రూ చెప్పుకున్నాం కాబట్టి క్రూ, తీ చెప్పుకున్నాం కాబట్టి త్రీ, ఆకృతి. ఈ యా గుడిస్తే ఈ యాకి గుడి పెట్టేటప్పుడు ఇలా రాస్తాం, అంటే ఇలా రాస్తాము. దానికి ఆ ఒత్తు చేరి ఈ సారీ గుడి దీర్ఘము, గుడి దీర్ఘం అంటే ఈ ఒత్తు చేరి, ఈ ఒత్తు చేరి ఈ అలా పెట్టి తీసుకోవడం వస్తుంది. కడితే ఈ ప్రకృతి, ప్రకృతి ఆల్రెడీ చెప్పినట్టే. అలా ఇక్కడ చూస్తే మన వర్ణమాలలో పా శబ్దము పరిచయం కాబట్టి ఇప్పుడు మధ్యలో సున్నా ఉంది, కాబట్టి సున్నా తర్వాత వచ్చేటువంటి చ యొక్క పంచమాక్షరము ఏంటంటే ఇది పొల్లులా చదివి పంచ ప్లస్ పంచభూ ప్లస్ పంచభూ ఇక్కడ ఇది కింద ఈ రెడ్ ఇంక్ లో రాసేవి ఎలా ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా వస్తుంది, ఎందుకు వస్తుంది దాని గురించి చెప్తున్నాం. ఆ విధంగా వీటిని ఆధారంగా చేసుకుని ఇది గుర్తించాలి. పంచభూతాత్మ, ఇక్కడ కూడా ప్లస్ ఆ వస్తుంది. పంచభూతాత్మక ప్లస్ ఆ, పంచభూతాత్మక, పంచభూతాత్మక. దీన్ని ఇలా ఇది కేవలం ఏ విధంగా పదాలు కలుస్తున్నాయి, అక్కడ ఏ అక్షర సముదాయం ఉన్నదని చెప్పడానికి మాత్రమే. కానీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది పైన చెప్పాను చూడు, ఇక్కడ ఉన్నటువంటి దీని పంచమాక్షర శబ్దము జ్ఞా గుర్తుపెట్టుకొని పంచభూతాత్. మళ్ళీ ఇక్కడ మొదటి సంయుక్త అక్షరాల్లో క్లాసులో చెప్పినట్టుగానే ఇది సగం చదవాలి. పంచభూతాత్మక, ఇది సగం చదవాలి, ఇది పూర్తి చదవాలి, అప్పుడు వచ్చేస్తుంది పంచభూతాత్మక. ఇక్కడ కూడా సమ్మేళనం ప్లస్ ఆ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ పొడి అక్షరాలని అలాగే రాసి, ఆల్రెడీ మీకు అర్థమయ్యాయి కాబట్టి మనకున్నటువంటి వర్ణమాలలో పరిచయం ఉంటుంది కాబట్టి పొడి అక్షరాలు అలా రాసి సంయుక్త అక్షరాలు, ద్విత్వాక్షరాలు, సున్నాతో కూడుకున్న అక్షరాలని ఈ విధంగా విడి తీసుకున్నాం. అప్పుడు కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది, అర్థమవుతుంది. ఆల్రెడీ ఇవి మీకు అర్థమైంది కాబట్టి. అందుకు సమ్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది మా సగం ఫుల్ అన్నమాట. తర్వాత ఇంకొక శబ్దం కూడా ఉంటుంది, దానికి పైన ఏ చేరి సమ్మే, ఈ మూడు శబ్దాలు కలిసి ఇందులో ఉన్నాయి. రెండు మా శబ్దాలు, ఒక ఏ శబ్దము కలిసి సమ్మే. కాబట్టి ఇప్పుడు ఏం చదవాలంటే మా కింద మా ఒత్తి వచ్చింది కదా అని కాస్త ఒత్తి చదివితే సరిపోతుంది. సమ్ దానికి ఏత్వాన్ని పెట్టి చదివితే సమ్మే. నాకు సున్నా పెడతాను. ఇందాక చెప్పుకున్నట్టు పదము మధ్యలో సున్నా వచ్చినప్పుడే ఆ సున్నా తర్వాత కుడివైపులో అంటే సున్నాకి కుడివైపు అంటాం. ఇది ఎడం వైపు. అంటే మనం ఎదురుగా ఉన్నప్పుడు మన కుడి చేతి వైపుని కుడివైపు అంటాం, మన ఎడం చేతి వైపుని ఎడం వైపు అంటాం. ఇప్పుడు ఈ బోర్డు ఉందంటే ఇది కుడివైపు అంటాం, ఇది కుడివైపు, ఇది ఎడం వైపు అంటాం. కానీ మనం ఇలా తిరిగి చూస్తే మాత్రం అలా కాదు. మనం ఇలా ఉన్నప్పుడు మనం ఎదురుగా ఉన్నప్పుడు కుడివైపు ఎడమంట. కాబట్టి సున్నాకు కుడివైపు ఉన్నటువంటి అక్షరము దాని యొక్క
దాని యొక్క వర్గం యొక్క పంచమాక్షర శబ్దం అని చెప్పాము. అలా అక్షరం పదం మధ్యలో సున్నా ఉన్నప్పుడే ఆ తర్వాత అక్షరాన్ని బట్టి దాని శబ్దాన్ని మనము డిసైడ్ చేయాలి. ఇక్కడ పదం చివరి విధంగా వచ్చినప్పుడు మాత్రము ఎప్పుడైనా అనే శబ్దాన్ని వాడాలి. అంటే నాకు సున్నా పడితే నం. మనం వర్ణమాలలో అచ్చులు చదివేటప్పుడు ఆ నుండి అమ్మహ వరకు చదివినట్టు ఆ సున్నా పడితే అమ్మని చదివినట్టుకి నాకు సున్నా పడితే నమ్. ఇది నమ్ అన్నమాట. ఆ విధంగా చదవాలి. సమ్మేళనం ఇక్కడ ముఖ్యంగా లా శబ్దం ఇక్కడ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. చాలా మంది అలా అలా అని చెప్తారు, అలా అని చదవకూడదు. ఇది చదివేటప్పుడు నాలుకను కాస్త వంచి పైకి తోసేటట్టుగా చదవాలి. లా లా అలా కూడా ఇలాగే చదవాలి. నాలుగుని కాస్త లోపలికి మడిసి పైకి తోసే విధంగా అణా ళ అణా ళ అంటే మూర్ధన్య లకారము, మూర్ధన్య నకారం. ఇది మూర్ధన్య లకారము, మూర్ధన్య నకారము. ళ ణ అలా వస్తుంది. ఆ విధంగా చదవాలి. మామూలుగా ఇది లా, ఇది నా లా నా లా. మామూలుగానే దంత్యంతో అంటే నాలుగు చివర భాగాన్ని జస్ట్ పై పళ్ళు ముందు పళ్ళకు దగ్గరలో కాస్త తాకించి చదివితే ఇది వచ్చేస్తుంది లా నా. ఈ రెండు చదివేటప్పుడు మాత్రం ఆ నాలుగు చివరి భాగాన్ని కాస్త మడిచి పైకి తోసే విధంగా చదవాలి. లా నా లా నా లా ణ లా నా. అందుకు సమ్మేళనం. నెక్స్ట్ ప్రకృతి ఆల్రెడీ అక్కడ మనం వీడు తీసుకున్నాం. ఇక్కడ మేధో మాకేత్వం ఇస్తే మే, ధాకోత్వం ఇస్తే ధో, మేధో. చాలా మంది పిల్లలు ఈ విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి దీన్ని వదిలేసి చదవడం అనేది చాలా పిల్లల్లో చూస్తుంటాం. కానీ ఇది వదిలేసి చదివితే ఆ పదంకు ఉన్నటువంటి గాంభీర్యత అనేది లోపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఒత్తుని ఖచ్చితంగా చదవలసింది. మేధో వి కా గుడిస్తే వి, కాకి దీర్ఘమిస్తే క, వికాస జీ జీ ఇజ్ ప్లస్ ఈ జీ. జాగుడి లేదా జాగుడి దీర్ఘమిస్తే జీ, జాగుడి దీర్ఘమిస్తే జీ. వా గుడిస్తే వి, జీవి. గాకు దీర్ఘమిస్తే గా, జీవిగా జీవిగా. మనిషి మనిషి. ఎందుకంటే ఇలాగ డైరెక్ట్ గా ఆల్రెడీ ముందు ఇక్కడ విడి తీసుకున్నాకంటే అంటే ఒక అక్షరంలో ఏ శబ్దాలు ఉన్నాయి, ఆయా శబ్దాలు ఏ విధంగా మిళితమై ఉన్నాయి అని మీకు అర్థం అవడానికి కోసమే ఈ విధంగా చెప్పడం జరిగింది. కానీ అది వాటిని మనం ప్రధానంగా తీసుకొని చదువుకుంటే చదవలేము. కాబట్టి వాటిని అవగాహన పూర్వకంగానే అవగాహన కోసమే మనము గుర్తించాలి. ఈ విధంగా జీవిగా మనిషి. దృగ్గోచర దృ ప్లస్ రు దృ. గోచర గాకింది గారస్తి గా కోత్వం ఇస్తే గో, గా కోత్వం గాకింద గారస్తి గా కోత్వం ఇస్తే గో. దృగ్గో చర సమస్త. ఇక్కడ మళ్ళీ చూస్తే సగం చదవాలి, తాని పూర్తి చదవాలి. సమస్త. జగత్తు తాకింద తారస్తి తాక్కుమిస్తే తు, తాకింద తారస్తి తాక్కుమిస్తే తు. జగత్తు. ఓషధి ఇది మాత్రం చాలా జాగ్రత్తగా మళ్ళీ వీటి కోసం ఒకసారి ఈ ఇంతలాగే చెప్పుకుంటే ఇది దవడల ఆధారంగా పలుకుతుంది. దాన్ని తాళవ్య సకారం అంటాము. ష అంటే నాలుగు యొక్క అంచులలో వాటి యొక్క గాలితో ఒత్తిడి అనేది తాకి
ఇది ఉచ్చరించబడుతుంది ష ష ష ష ష ష ష ష. ఇది మూర్ధన్య షకారం. మూర్ధన్యం అంటే అంగుడి లోపల, నోటి లోపల, నోటి కుహరం లోపలికి ఆ గాలితో నెట్టబడి చదవబడుతుంది. ష ష స స స. ఇది లా నా లాగే ఇది పళ్ళు మొదటి అంటే నోటిలో ఉన్నటువంటి పలవరుస ముందు భాగాల్లోని మూలాలకి నాలుక చివర తాకి ఇది చదవబడుతుంది. కాబట్టి తాళవ్య సకారం. తాళవ్య సకారం అంటే ఇవన్నీ సకారాలే, శబ్దాలే, ఊష్మాలు. కాబట్టి ఇది తాళవ్య సకారము, మూర్ధన్య షకారము, దంత్య సకారము. అలా షే ష స, షే ష స. ఈ వేరియేషన్, ఈ డిఫరెన్స్ పిల్లల్లో స్పష్టంగా మనం చెప్పగలిగితే, పిల్లలకి స్పష్టంగా అవగాహన చేయగలిగితే రాసేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ ఇటువంటి ఇబ్బందులు పడరు. ఈ మాత్రం గుర్తుపెట్టుకుంటే మంచిది. ఓషధి సారమైన, సాగ దీర్ఘమిస్తే స ర, మాకేత్వము కింద ఐత్వం ఇస్తే మై, మాకేత్వము కింద ఐత్వం ఇస్తే మై. ఓషధి సారమైన జలం చే. మళ్ళీ ఇక్కడ కూడా ఇది ఇన్ అనేటువంటి శబ్దం వస్తుంది. జలం చే. ఓకే జలం చే. చే ఇక్కడ చాలా మంచి విషయం ఇక్కడ వచ్చింది. పదం మధ్యలో సున్నా వస్తుందాక ఆ పదం చివరన్నా కదా, కానీ ఇక్కడిది చే అనేది జలము అనేటువంటి పదానికి, ఇక్కడ జలము అనేటువంటి పదానికి చేరినటువంటి విభక్తి ప్రత్యయము కాబట్టి, విభక్తి ప్రత్యయం కాబట్టి జలం చేనే వస్తుంది, జలం చేని రాదు. మళ్ళీ గుర్తించు, చాలా గొప్ప విషయం, చాలా మంచి పాయింట్ ఇక్కడ దొరికింది. సాధారణంగా ఇది అలా చెప్పుకుంటే పదం మధ్యలో సున్నా వచ్చిందంటే సాధారణంగా చూసుకుంటే పదం మధ్యలోనే ఉన్న సున్నా పదం మధ్యలోనే కనిపిస్తుంది. కానీ ఇది జలమన్న మాటకి చే అన్నటువంటి వ్యాకరణ పరంగా తీసుకుంటే ఇది విభక్తి ప్రత్యయము. జలం అనే పదానికి అదనంగా చేరింది కాబట్టి ఇక్కడ జలమని చదవాలి అంతే, ఇన్నని శబ్దం రాకూడదు. జలం. ఇక్కడ మళ్ళీ తీసుకుంటే ఇది అంతరించు. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ అన్ని వస్తుంది, ఇక్కడ మళ్ళీ ఇన్ని వస్తుంది అనమాట. ఎందుకంటే ఇదంతా ఒక పదం. ఈ సా నుండి చూ వరకు అంతరించు వరకు ఒక పదం కాబట్టి దీని ముందు సున్నా ఇన్ననే వస్తుంది. ఇక్కడ ఎందుకు రావట్లేదంటే చలం అన్నటువంటి మాటకి అదనంగా వచ్చినటువంటి విభక్తి ప్రత్యయం ఇది. కాబట్టి ఇక్కడ జలం చేనే వస్తుంది. ఇక్కడ ఇన్ననే శబ్దం వస్తుంది. ఇది పిల్లలకు చాలా చాలా గొప్పగా అర్థమై చేసే విధంగా ఇలాంటి విషయాల్లోనే జాగ్రత్త పడాలి. సంతరించుకున్నది కక్కుమిస్తేకు నా కింద నారిస్తున్నా దాగుడిస్తేది. సంతరించుకున్నది. భాక్కుము దీర్ఘమిస్తే భూ, మాకుడిస్తే మీ, భూమి. అదే దాకేత్తం విసర్గమిస్తే దే, అదే పా కింద రారిస్తే ప్రా, కాకృత్వం ఇస్తే కురు, తాగుడి దీర్ఘమిస్తే తి, పా కింద రారిస్తే ప్రా, కాకృత్వం ఇస్తే క్రూ, ప్రకృ, తాగుడిస్తే తి, ప్రకృతి. ఇంద్రియాలు. మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు ఇది ఇన్నని శబ్దం వస్తుంది, ఎందుకంటే దాని ముందు ఉంది కాబట్టి. ఇంద్రియాలు. దీన్ని చదివేటప్పుడు ఇలా చదవాలి. దాపలు సున్నా పెడితే ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను. దాపలంటే ఎడం వైపు, వలపలంటే కుడివైపు. దాపలు సున్నా పెడితే ఇంద, అప్పుడు ఈ కలిపితే ఇంద అవుతుంది. ఇందా కింద రాస్తే ఇంద్ర కుడిస్తే ఇంద్రి. చూడండి మళ్ళీ దాపలు సున్నా పెడితే ఇంద.
దానికి ఈతో కలిపి చదువుకుంటే ఇందా కింద రాస్తే ఇంద్రా గుడిస్తే ఇంద్రి దీర్ఘమిస్తే యా ఇంద్రియా, లక్కుమిస్తే లు ఇంద్రియాలు, ఇంద్రియాలుగా, పరి పా రాగుడిస్తేది నాగుడిస్తేని, పా రాగుడిస్తేది పరి నాగుడిస్తేని, పరిని తాగుడిస్తే పరిణితి ఇక్కడ చూసాం కదా, ఇందాక అదే శబ్దం వస్తుంది పరిణితి అని మనం నేర్పిస్తే మాత్రం పిల్లవాడు ఇక్కడ ఈ మూర్ధన్య నకారం కాకుండా దంత్య నకారం రాసే ప్రమాదం ఉంటుంది. అందుకు పరిణితి అని చదవాలి. పరిణితి చందు, మళ్ళీ దా ముందు ఉంది కాబట్టి నా శబ్దం వస్తుంది. చాక్యాత్తం ఇస్తే చే, దాకి దాపలున్నప్పుడు ఇందా కుమిస్తే చందు. చాక్యాత్తం ఇస్తే చే, దాకి దాపలున్నప్పుడు ఇందా కుమిస్తే చందు, తాకుమిస్తే చందుతూ, నా కింద నడుస్తున్నా చెందుతున్నా, దగుడిస్తేది చెందుతున్నది. ఈ విధంగా పిల్లలకి ఈ విధంగా అలవాటు చేయాలి. వర్ణమాల నేర్చుకున్న తర్వాత, గుణింతాలు నేర్పించిన తర్వాత, సంయుక్త ద్విత్వాక్షర ఒత్తులు పరిచయం చేసిన తర్వాత, పదాలు పొడిపాక అరక, గడప ఇలాంటి 2 అక్షరాలు 3 అక్షరాలతో కూడుకున్న పదాలు నేర్పించిన తర్వాత, చిన్న పదాల్లో సంయుక్త అక్షరాలు ద్విత్వాక్షరాలు పెట్టి ఈ విధంగా నేర్పిస్తే ఖచ్చితంగా పిల్లలందరూ తెలుగు చదవడం రాయడం చక్కగా నేర్చుకుంటారు. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి, అందరికీ షేర్ చేయండి. అందరికీ నమస్కారం. జై హింద్.